సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఎన్నో రకాల పంటలు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నప్పటికీ కూడా మన దేశంలో ఇప్పటికీ రైతు ఆత్మహత్యలు చూస్తున్నాము. కానీ రైతు రాజు అవుతాడు అన్నది మాత్రం ఒక కలగానే మిగిలిపోతుంది. ఎక్కడ డొల్లతనం ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక ఎకరా 2 ఎకరాలు పొలం ఉన్నటువంటి రైతు ఊర్లలో సరిగ్గా గిట్టుబాటు ధర లేక అది అమ్ముకొని నగరాలలోకి అపార్ట్మెంట్లలో సెక్యూరిటీ గార్డులుగా, ప్లంబర్లుగా, ఎలక్ట్రీషియన్స్గా, మోటార్ వర్క్షాప్స్ దగ్గర రైతులు పూర్తి స్థాయిలోకి వచ్చి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకోలేక గ్రామాలు వదిలి నగరాలకు వచ్చేస్తూ ఉన్నారు. మీరు ఇంతకుముందు చెప్పారు, ఆహారాన్ని ప్రపంచానికి అందించే స్థాయికి భారతదేశం వెళ్ళిందన్నది వాస్తవం. మీరు, నేను, మన నాన్నగారు 15 సంవత్సరాల క్రితం ఒక వరి పండిందంటే 9 నెలల నుంచి 9 నెలలకు కానీ 10 నెలలకు కానీ పండే పంటని ఇవాళ 3 నెలలకు పండించే స్థాయికి తీసుకొచ్చాం. అంటే కెమికల్స్, ఫెర్టిలైజర్స్ పూర్తిగా వేసి త్వరగా గ్రో అయ్యి భూమి పాడైపోతున్నటువంటి తరుణంలో 140 కోట్ల జనాభాలు ఇవాళ కేవలం 3,40,40 లక్షల మంది మాత్రమే రైతాంగం ఉన్నారు. భవిష్యత్తులో మేము ఇవాళ కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్తుంటే ఎంత దారుణమైనటువంటి విషయాలంటే, ఒక 1000 మంది విద్యార్థులను అడ్రస్ చేస్తే ఇందులో మీ నాన్నగారు రైతు ఎవరు, రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే 10 నుంచి 20 మంది ఎత్తుతున్నారు. అదే మీ తాతయ్య గారు రైతులు ఎంతమంది ఉన్నారంటే అందులో 50% రైతులు ఉన్నారు. మరి ఇదే కనుక కంటిన్యూ అయితే రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపనే ఒక ఆల్టిట్యూడ్ షిఫ్ట్ రావడానికి ఖచ్చితమైన అవకాశం ఉంది.